ఇన్స్టా ఓపెన్ చేయగానే మీ రీల్సే వచ్చేస్తుంటాయండి. ఏంటి ఆ మ్యాజిక్ ఏంటి అసలు? మ్యాజిక్ తోటనేం కాదని జస్ట్ ఒక మ్యూజిక్ ఇట్లా నవ్వేసి ఇట్లా వెళ్ళిపోతారు. ప్రొఫైల్ ఉంటే ప్రైవేట్లో ఉండేది. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒకలాగా కొన్ని వీడియోస్ ఆఫీస్లో కూడా ఉంటాయి. ప్రాక్టీస్ ఏం లేదు, సింగిల్ టేక్ ఏదైనా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ విజయ్ సూరగాని మనతోని ఉన్నారు. చాలా వీడియోస్ చేస్తున్నారు, వైరల్గా అవుతున్నాయి. ఏ పోస్ట్ చేసినా కూడా రీల్ థౌజండ్స్ కాకుండా మిలియన్స్లో వెళ్తుంది, లక్షల్లో వెళ్తుంది. ఆయన చూస్తే హ్యాండ్సమ్ బాయ్, అందరు అమ్మాయిలు రాకుమారుడు తను ఇన్స్టాలో. ఆయన మీరు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే అందరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన లైక్ చేయండి, కామెంట్ చేయండి మా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్? ఆయన ఇప్పుడు మన విజయ్ సూరగాని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడదాం. హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. గుడ్ గుడ్. సూపర్. ఇన్స్టా ఓపెన్ చేయగానే మీ రీల్సే వచ్చేస్తుంటాయండి. ఎందుకు అలా ఉట్టిగా స్మైల్ ఇచ్చేసి వదిలేస్తారు, నడుచుకుంటే వెళ్ళిపోతుంటారు కామన్ గా? ఏంటి ఆ మ్యాజిక్ ఏంటి అసలు? ఆ థాట్ ఎలా వచ్చింది? మ్యాజిక్ తోటనేం కాదని జస్ట్ ఇంట్రెస్ట్. డబ్ స్మాష్ ఉన్నప్పుడు జస్ట్ లైట్ గా చేస్తుండే. దాని తర్వాత టిక్టాక్ వచ్చింది. టిక్టాక్ బ్యాన్ చేశారు. అప్పుడు ఇన్స్టా పెద్ద కదా, జస్ట్ ప్రొఫైల్ ఉండే ప్రైవేట్లో ఉండేది. ఇంకా సేమ్ ఫ్యూచర్స్ ఇందులో వచ్చేసరికి ఇన్స్టాలో స్టార్ట్ చేసాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏది అది ఇన్స్టా పెద్దగా యూజ్ చేయాలి అప్పుడు. అచ్చా, ఎప్పుడు యూజ్ చేయాలనిపించింది ఇన్స్టా? జస్ట్ 1 year నుంచి. 1 year చలే. 8 months నుంచి చేస్తున్నా. ఓకే. ఒక మ్యూజిక్ ఇట్లా నవ్వేసి ఇట్లా వెళ్ళిపోతారు. నాలో బాగుండేది అది ఒకటే అని చెప్పి అందరు చెప్తుంటారు కాబట్టి. సో ఓన్లీ స్మైల్ ఎక్స్ప్రెషన్స్ అట్రాక్టివ్ ఉండేది. ఇంకా ఎన్ని జిమ్ వీడియోలు చేసినా, బాడీ చేసినా, కొంతమందికి ఏమంటే జిమ్ చేస్తే వాళ్ళకి మంచిగా వస్తుంది, కొంతమందికి ఏమో జస్ట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తారు. ఓకే, నాలా అదే చూస్తున్నారు అర్థమైంది. ఇంకా అందుకని అన్ని క్లోజ్అప్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. అందరికీ కామెంట్స్, నాకు మాత్రం కామెంట్స్ అన్ని తిట్టడం అవే వస్తుంటాయి, మీకు మాత్రం అన్ని ప్రపోజల్స్ వచ్చేటట్టున్నాయి కదా? జస్ట్ అంటే 26, 27 ఉంటుంది కదా ఏజ్. ఇక 20 నుంచి 30, 35 మధ్యలో ఉన్న వాళ్ళు మంచిగా ఇస్తున్నారు, రెస్పాన్స్ బాగుంటుంది. అదొకటే పాజిటివ్. ఓకే. ఏది రీల్ ఎప్పుడెప్పుడు మీరు ప్లాన్ చేసి పెడతారు? టైమింగ్ మీ ఫ్యాన్స్ ఎప్పుడు ఫాలో అవుతుంటారు, మీ ఫాలోవర్స్? అలాగేం ఉండదు టైమింగ్ అని. మ్యాక్స్ అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి రిలాక్సింగ్ ఎట్లయినా చూస్తారు. మెయిన్ థింగ్ హ్యాష్ యూస్ చేసుకుంటాం. అండ్ దెన్ ఈవినింగ్ 6 to 9 మధ్యలో పెడతా, లేదా మార్నింగ్ లేవగానే ఒక 9కి అట్లా పెట్టేస్తా. ఓకే. రోజుకి ఒకటి వదులుతా అంతే. రోజుకొకటి. అప్పటికే చచ్చిపోతారు జనాలు కామెంట్స్ పెట్టాక. స్టార్టింగ్ లో ఇన్ఫ్లుయెన్సర్, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు కానీ జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం తీసుకుంటున్నాం. ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది, లేకపోతే లే. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? బాపట్ల. బాపట్ల. ఓ, నందిగం సురేష్ గారు ఎంపీ బాపట్ల. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? జస్ట్ సాఫ్ట్వేర్, ఐటీ. ఓకే. అక్కడ మొత్తం స్కూలింగ్ అంతా బాపట్లనా? స్కూలింగ్ బాపట్ల, విజయవాడ ఇంటర్మీడియట్, అండ్ దెన్ అగైన్ కాలేజ్ బాపట్ల. బాపట్ల. ఓకే. ఎంతమంది మీ బ్రదర్స్ అండ్ సిస్టర్? చెల్లి మీరు ఒక్కరు. ఓకే. అండ్ జాబ్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years అవుతుంది. 2 years అవుతుంది. అంటే ఇన్స్టా మనకు ఒక ప్రొఫెషన్ ఉన్నప్పుడు కొంతమంది ఏమంటారు అని హెజిటేషన్ ఉంటుంది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఆ భయం కానీ ఆ బిడియం కానీ ఉండేనా మీకు స్టార్ట్ చేయాలి? కొన్ని వీడియోస్ ఆఫీస్లో కూడా ఉంటాయి. ఆఫీస్లో మా మేనేజర్స్ కూడా మంచిగా సపోర్ట్ ఇస్తారు. ఏమో ఇందులో నీలో టాలెంట్ ఉందంటే పక్కా లేపుతారు. మా కంపెనీలో అట్లా ఏముండదు. కొంచెం అంటే కంప్లీట్ స్ట్రిక్ట్ ఉండరు, లిబరల్ ఉండరు. వర్క్ చేసే టైంలో వర్క్ చేయాలా, చేసుకునే టైంలో చేసుకోవాలి, ఇంతే మెయిన్ థింగ్. ఓకే. ఎప్పుడు ప్లాన్ చేస్తారు మీ ఆఫీస్లో ఏదైనా రీల్స్ చేయాలంటే? వాళ్ళని కూడా ప్రాక్టీస్ చేపిస్తారా? చేపిస్తాం కానీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. కొంతమంది అవుతారు, కొంతమంది హెసిటేట్ అవుతారు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు చేస్తానంటే చేస్తాం, లేకుంటే లే. ఓకే. లైవ్ కూడా పెడుతుంటారు మీరు ఇన్స్టాలో, చాలా మంది ఫాలోవర్స్ మీకు. లైవ్ ఎందుకంటే ఇది కామెంట్ సెక్షన్ ఉంటుంది, రిప్లై అంటారు. మనకి టైం ఉండదు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి రావడం, మళ్ళీ వీకెండ్స్ ఏమైనా వస్తే మన సెల్ఫ్ లైఫ్ ఉండేది కదా, నా లైఫ్ నేను ఎంజాయ్ చేసుకోవాలా, తప్పదు. సో నా టైమింగ్ నేను తీసుకొని వాళ్ళకి టైం ఇవ్వాలంటే నైట్ ఏదో ఒక టైంలో లైవ్కి వస్తా. ఈవినింగ్ టైం లేదా పగలు ఖాళీ ఉంటే పగలు వచ్చేస్తా. లైవ్కి వచ్చి ఎంతమంది జాయిన్ అయినా మనకు అనవసరం. వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాం మెసేజ్లో కానీ కామెంట్లో కానీ, సో ఇట్లా ఇచ్చేస్తా. ఓకే. లైవ్లో కొంచెం ఇంటరాక్ట్ అవుతా అంతే. ఇన్స్టా వల్ల నేర్చుకుంది ఏంటిది మీరు? ఇన్స్టా వల్ల నేర్చుకోవడానికి ఏం లేదు బ్రో. జస్ట్ మన ఏదైనా లో ఫీల్ అయితే ఇది నువ్వు చూసుకోవడం అంతే. ఇప్పుడు నేను రీల్స్ చేసుకుంటున్నా, ఏ రోజైనా లో ఫీల్ అవుతాం. లో ఫీల్ అయినప్పుడు నేను ఏం చూసుకుంటే 3
సెట్ అయిపోద్ది ఓకే. అంతే. చాలా చూస్తే అన్ని కామన్ అంటే ట్రెండింగ్ మ్యూజికే తీసుకుంటుంటారు మీరు, ట్రెండింగ్ సాంగ్స్ ఎలా పసిగడతారు, అది ఎలా తీసుకుంటారు? అది ఇక ట్రెండింగ్ మ్యూజిక్స్ అంటే తెలిసిపోద్ది కదా మనకి, ఇట్లా ఏదైనా ఉన్నా కానీ క్లియర్గా మనకు అర్థమైద్ది. మనం ముందే ఆల్రెడీ స్క్రోలింగ్ చేస్తామంటే వస్తూనే ఉంటాయి, మల్టిపుల్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో అది కొడతాం. అండ్ దెన్ హ్యూమన్ సైకాలజీ తెలిసిందేగా, ఎవడైతే కొంచెం బీట్ ఉన్న సాంగ్స్ ఒక్కోసారి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క విధానంలో ఉంటున్నారు. సో వచ్చిన మూవీలో, కొత్తగా వచ్చిన మూవీలో ఏది ట్రెండింగ్లో ఉంటే అది. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు బ్రో. ఎవరు లేరు. హీరోయిజం ఉంటే అన్ని వీడియోస్ అని ఎవరు లేరు, మీకు మీరేనా? అట్లేం కాదు, నాకు నేను హీరో అనుకోలేం కానీ మా డాడీ చెప్తాడు అచ్చా నువ్వు హీరోరా అంటాడు. అంతే. ఎవరు వచ్చినా ఈవెన్ రిలేటివ్స్ ముందు కూడా మా పిల్లలు కత్తి తురుము అట్లా చిన్నప్పటి నుంచి అట్లే పెంచారు. అట్లానే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అయింది. దట్స్ ఇట్. ఏ నైట్ పూట పడుకోరా? మొత్తం మన హైటెక్ సిటీ మొత్తం తిరుగుతుంటారు, రీల్స్ చేస్తుంటారు? లేలే, అది ఎప్పుడు మహా అయితే 8, 9 వరకు వెళ్ళేసి చేస్తుంటారు. అప్పుడు ఎవరు మీకు కెమెరాకి సపోర్ట్ చేసి పట్టుకుంటారు వాళ్ళు? ఎవరు చేయరు అంటే నైట్ టైం అట్లనా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, సపోర్టింగ్ ఫ్రెండ్స్. అరే ఎన్నిసార్లు చేస్తావు అన్నారా? లేలే, సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. ఓకే. మొన్న బయటికి తీసుకెళ్లారు, వాళ్ళే షూట్ చేద్దామన్నారు. లాస్ట్ వీకెండ్ ఖాళీ ఉంటే వెళ్ళాం, బాగా తీశారు. అదే రీసెంట్ పోస్ట్లు అవే సూపర్గా ఉన్నాయి. ఇక వాళ్ళనే తీసుకెళ్ళండి ఎప్పుడైనా ఫ్రీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రమోట్ చేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. అవును. సో వాళ్ళకి కూడా ఒక ఇది వస్తుంది అని ఓకే అని చెప్పి మొన్న వెళ్ళాం లాస్ట్ వీకెండ్. ఓకే. డ్రింకింగ్ యాక్టింగ్ కూడా బాగా చేస్తారు, మొన్న ఒక రీల్ వైరల్ అయింది కదా. డ్రింకింగ్ అయ్యా నార్మల్గా వచ్చేసి తర్వాత కాళ్ళు ఇట్లా వెళ్ళుకుంటారు. ఎలా ప్రాక్టీస్ చేశారు అది? ప్రాక్టీస్ ఏం లేదు, సింగిల్ టేక్ ఏదైనా. రెండోసారి చేయను, మళ్ళీ రెండోసారి చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతా అని ఫస్ట్ ఎట్లా వస్తే అట్లా పెట్టేస్తా. ఇక్కడ మాట్లాడే వరకు విజయ్ బుద్ధిమంతుడుగా ఉన్నాడు, టక్కున రీల్ అటు చేసేసరికి వేరే వంకర అవుతుంది. అన్ని చూపించాలి కదా. కొంతమంది ఏమో మాస్ ఇష్టపడతారు, కొంతమంది బియర్డ్ లుక్ ఇష్టపడతారు, కొంతమంది లేకుండా ఇష్టపడతారు. ఇక ఎవడు ఇష్టం వచ్చింది వాళ్ళు లైక్ చేసుకుంటారు, లేకపోతే లే. బట్ చూస్తారుగా చాలు. ఓకే. మన టైం. ఫ్రెండ్స్ అయ్యారా ఇన్స్టాగ్రామ్ లో? చాలా మంది అయ్యారు, కాకపోతే కలవం, టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ లాంగ్ వాళ్ళు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా ఉన్నారు మంచిగానే. ఇక్కడెక్కడే ఉన్నారు మాదాపూర్లో, బెటర్. అప్పుడప్పుడు కనిపిస్తారు రోడ్డు మీద, జస్ట్ హాయ్ బ్రో అంటారు. ఇన్స్టాలో మీరు కూడా ఒక వ్యక్తి అయిపోయారు, ఫ్యామిలీ మెంబర్. అంటే మనకు వీడియోస్ రావడం కానీ గుర్తుపట్టడం కానీ, బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టుకుంటారా? పెడుతుంటారు ఫోటోస్, సెల్ఫీస్ ఏమైనా తీసుకుంటారు? 2-3 వీడియోస్ అయితే పెట్టా, మిగతా వాళ్ళు ఇంకా అంతమంది పెడితే షో అనుకుంటారని ఇంకా పెట్టట్లే, ఆపేసా. ఎలా ఫీల్ అవుతారు అప్పుడా? క్యాజువల్ బ్రో. నేనేమంటే ఫేమస్ అవుదామని ఎప్పుడు వీడియో చేయలే, జస్ట్ నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటూ వెళ్ళిపోయి. అసలు అంత ఫాలోవర్స్ వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నా లో ఫీలింగ్కి నేను బయటికి రావడం కోసం నేను వీడియోస్ చేసుకున్నా. బై గాడ్స్ గ్రేస్ అట్లా వెళ్ళిపోయినా.